శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు, అధికారులు శాంతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటలకు శాంతి హోమం ప్రారంభమైంది. 10 గంటల వరకు హోమ క్రతువు ముగియనుంది. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. హోమం అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ క్రతువు కొనసాగనుంది. శ్రీవారి ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందని శ్యామలరావు తెలిపారు. ఆ అపచారానికి ప్రాయశ్చిత్తంగానే ఇవాళ శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. హోమం కార్యక్రమం ముగిసిన వెంటనే అన్ని పోర్టుల్లో సంప్రోక్షణ చేపడతామన్నారు. తిరుమల లడ్డు అపవిత్రమైనందుకు భక్తుల్లో విశ్వాసాన్ని నింపేందుకు శాంతి హోమం, పంచగ్రవ్య సంప్రోక్షణ క్రతువులను చేపట్టామని శ్యామలరావు వెల్లడించారు.